ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఫిట్నెస్ లేదంటే ఎక్సర్సైజెస్ అలాగే యోగాసనాలు ఫ్యామిలీ అంతా కలిసి చేసుకోవాలంటే కాస్త ఫన్ ఉండాలి కదా. మరి అలా అందరూ కలిసి చేసుకోవడానికి ఫన్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి వ్యాయామం కానీ యోగాసనాలు కానీ అదేదో పనిష్మెంట్లా ఫీల్ అవ్వకుండా ఏదో ఫన్నీగా చేస్తే గనక బాగుంటుంది. కాబట్టి ఫన్ ఎక్సర్సైజెస్ ఫిట్నెస్ కోసం ఎలా చేయాలో చూద్దామా. ఇంతవరకు 4 సంవత్సరాలు ఎప్పుడు ఒక్కసారి కూడా చూపించని స్పెషల్ ఎక్సర్సైజెస్. అసలు గనక ఇది టీవీలో మీ పిల్లలకు చూపిస్తే స్కూల్ ఎగ్గొట్టాను ఇప్పుడే చేసేద్దాం అనిపిస్తుంది. వయసులో ఉన్న పిల్లలకి యూత్కి అయితే అసలు వదల బుద్ధి కాదు. ఇక ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఏదో స్టెప్పులు వేసే బదులు ఇది ఒక స్టెప్ లాగా ఉంటుంది. 1కి 1 కాళ్ళు కలపాలి, 2కి 2కి ఈ కాలటి ఆ కాలటి కలపాలి, 3కి 3 ఇది ఒక రకం. ఇంటూ లాగా గీసాం, ఆ ఇంటూ మీద కాళ్ళు ఒక రిథమ్ లాగా ఆడించాలి. ఒక డ్యాన్స్ లాగా స్టెప్ లాగా ఉంటుంది. అసలు కాళ్ళమ్మట చూస్తుంటే అనుభవం ఉన్న వారు చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. అసలు చూడండి, అంత ఇంట్రెస్ట్గా ఉండే ఒక స్పెషల్ ఎక్సర్సైజ్, ఫన్ ఎక్సర్సైజ్ 2 రకాలుగా ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. మనం ఇంటూ షేప్లో అట్లా కింద చాక్ పీస్తో మార్క్ పెట్టుకుని లేకపోతే ముగ్గు లాంటి దాన్ని ఏమైనా వేసేసుకున్నా దాని మీద సెంటర్లో అట్లా నుంచుని 2 కాళ్ళు ఆనిచ్చి అట్లా నుంచుని చేతులు నడుము మీద పెట్టుకుంటాం. ఒకసారి జంప్ అయి 2 పాదాలని పక్కలకి అట్లా తీసుకెళ్తాం. ఆ చివరికి ఈ చివరికి పాదం వెళుతుంది. మళ్ళీ జంప్ అయి సెంటర్కి వచ్చాక ఈసారి ముందుకి కుడి పాదం ముందుకి ఎడం పాదం వెనక్కి వెళ్ళేటట్టు అట్లా జంప్ అయి తీసుకెళ్తాం. నెక్స్ట్ జంప్ అయి సెంటర్కి వచ్చాక మళ్ళా సైడ్, మళ్ళా ఫ్రంట్ బ్యాక్. ఒకసారి కుడి కాలు ముందుకు తీసుకొస్తే మరోసారి ఎడం కాలు ముందుకు తీసుకురావాలి. ఇట్లా రిథమిక్గా మనం చేయాల్సి ఉంటుంది. ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వలె సెంటర్లో నుంచి జంప్ అయ్యి చూడండి, ముందుగా పెట్టిన పాదం అనకుండా మడమ ఆనిస్తాం, వెనకాల కాలుకి మాత్రం పాదం వేళ్ళు ఆనిస్తాం. నెక్స్ట్ జంప్ అయ్యి సెంటర్కి వెళ్ళాక మళ్ళీ ఒక సైడ్కి ముందు పెట్టిన పాదం మడమ అంతుంది, వెనకాలది మాత్రం వేళ్ళు అంతాయి. నెక్స్ట్ మళ్ళీ సెంటర్కి వచ్చి సేమ్ రిపీట్ చేస్తాం. కానీ కొన్ని రోజులు మైండ్ పెట్టడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. బయట ఆలోచన లేకుండా కూడా మంచిగా మీరు చేయగలుగుతారు. గర్భిణీ స్త్రీ కంపల్సరీగా నీళ్లు బాగా త్రాగాలి. నీళ్లు తక్కువ తాగినందుకు క్రాంప్స్ వస్తాయి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చూడండి, అవును, చెమటలు బాగా పట్టేస్తాయి, కానీ యూరిన్కి వెళ్ళటానికి ఉండదు. నీళ్లు తాగకుండా కొంతమంది ఆడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు క్రాంప్స్ వచ్చేస్తాయి. అందుకని వికారాలు, వాంతుల వల్ల నీళ్లు తక్కువ తాగటం వల్ల క్రాంప్స్ ఎక్కువ వస్తాయి. అందుకని మంచినీళ్ళు కొంచెం బాగా త్రాగండి. నోటికి బాగుండాలంటే కాస్త తులసాకులు అట్లా వేసుకుని కొంచెం తాగితే నోటికి కమ్మగా ఆ నీరు బాగుంటుంది. కొబ్బరి బొండం నీళ్లు తాగితే ఇందులో లవణాలు అన్నీ బాగా ఉంటాయి. లవణాల నీరు కొబ్బరి నీరు. ఒక కొబ్బరి బొండం 2 కొబ్బరి బొండాల నీళ్ళన్నా బాగా తాగితే క్రాంప్స్కి రాకుండా, డిహైడ్రేషన్ రాకుండా వాటర్ని అటు మినరల్స్ని, మెగ్నీషియం, పొటాషియం ఇట్లాంటివి కూడా కొబ్బరి నీళ్ళలో బాగా ఉంటాయి. అందుకని అది రెండవదిగా తీసుకోండి.